నిత్యం ఓ టీవీ వేదికగా ప్రవచనాలు వల్లించే సాంబశివరావు కుటుంబ సభ్యులపైన కేసు నమోదైంది. భూ వ్యవహారంలో తమను మోసం చేశారంటూ హైదరాబాద్ మాధాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాంబశివరావు పెట్రోల్ బంక్ల వ్యాపారం నిర్వహిస్తారు. హైదరాబాద్లోని మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ పెట్రోల్ బంక్ నిర్వహణకు స్థలం లీజుకు ఇచ్చిన వ్యవహారంలో ఆయన కుటుంబం పైన ఫిర్యాదు దాఖలైంది. హిందుస్థాన్ పెట్రోలియంకు తాము సంతకాలు చేయకుండానే తమ సంతకాలతో లీజ్ డాక్యుమెంట్లు రావడం పైన ఈ ఫిర్యాదు నమోదు చేశారు. ఇక న్యూస్ ఛానల్ వేదికగా జగన్ ప్రభుత్వం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాంబశివరావు కుటుంబ సభ్యులు తమను మోసం చేశారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. శేర్లింగంపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలం విషయంలో ఈ వాదం నెలకొంది. పెట్రోల్ బంక్ కోసం ఈ స్థలం కూడా కలిపి సాంబశివరావు కుటుంబ సభ్యులు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ తో లీజుకు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపైన తాము సాంబశివరావు కుటుంబ సభ్యులను ప్రశ్నించగా అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ను వారి పేరు మీదకే బదిలీ చేస్తామని నమ్మించారని చెప్తున్నారు. ఎంతకాలమైనా చెప్పిన విధంగా చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఫిర్యాదుదారులు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారులను కలిశారు. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి, చూసుకుంటే ఇక సాంబశివరావుకి సంబంధించి హిందుస్థాన్ పెట్రోలియం స్థలానికి సంబంధించి భూ కబ్జా చేశారంటూ కూడా ఇప్పుడు మాధాపూర్ పిఎస్ లో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఈ కేసులో చాలా స్పష్టంగా గత కొద్ది సంవత్సరాలుగా పెట్రోల్ బంకు యథేచ్ఛగా అక్రమంగా నడుపుతున్న వ్యవహారం కూడా ఒక్కసారిగా బట్టబయలైపోయింది. దీంట్లో అంటే పెట్రోల్ బంక్ పెట్టే క్రమంలో కూడా మీ ల్యాండ్ కనుక లీజుకి ఇచ్చేస్తే మనం ఇమీడియట్గా మనం పెట్రోల్ బంక్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి 30 లక్షల రూపాయలు డబ్బులు తీసుకోవటం. పెట్రోల్ బంకు తమ పేరు మీద వచ్చిన తర్వాత కూడా అంటే అంటే అగ్రిమెంట్ ప్రకారం చాలా తక్కువ రేటుకు, అంటే అక్కడ ఆ శేర్లింగపల్లి ప్రాంతంలో చాలా భారీ ఎత్తున ఎక్కువ రేట్లు ఉంటాయి. లీజు తీసుకున్నా కానీ ల్యాండ్లు తక్కువ లీజు తీసుకొని పెట్రోల్ బంకు పర్మిషన్ వచ్చిన తర్వాత పక్కనున్న ల్యాండ్ కూడా కబ్జా చేసి మొత్తంగా పెట్రోల్ బంక్ నడిపిస్తున్న వ్యవహారము సంబంధించి ప్రస్తుతం హెచ్పిసిఎల్ కూడా దీని మీద ఒక నిర్ణయానికి వచ్చింది. అంటే లేని అగ్రిమెంట్ ఇది ఉన్నట్లుగా సృష్టించి ఈ రకంగా అక్రమాలకు పాల్పడ్డ వ్యవహారం కూడా రట్టయిపోయింది. అసలు ఓవరాల్గా ఈ పెట్రోల్ బంక్ కూడా పర్మిషన్ వచ్చిన తర్వాత నీ మీద ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి 30 లక్షలు తీసుకోవడమే కాకుండా ఫిర్యాదుదారుని యొక్క ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్స్ను ఫోర్జరీ చేసిన వ్యవహారాన్ని కూడా హెచ్పిసిఎల్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే హెచ్పిసిఎల్కి సంబంధించి వ్యవహారం వచ్చిన తర్వాత కూడా మరి ఇప్పటిదాకా పెట్రోల్ బంక్ నడిచింది కాబట్టి దాని మీద కాంపన్సేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. కాకపోతే ల్యాండ్ ఓనర్ను బురుడీ కొట్టించి ఏ రకంగా ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించారని దాని మీద కూడా ఇప్పటికే ఈయన సాంబశివరావు కుటుంబ సభ్యుల మీద ప్రస్తుతం చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ దర్యాప్తులో చాలా విషయాలు గుర్తుస్తూ ఉన్నాయి. పెట్రోల్ బంకు సంబంధించిన వ్యవహారంలో ఇన్ని రోజులు యథేచ్ఛగా దీన్ని లీజుకు తీసుకున్నట్టుగా డాక్యుమెంట్స్ సృష్టించారు. ఇదే నేపథ్యంలో కూడా శ్రావ్య మనం ఇంకో విషయం గమనించాలి. ఎప్పుడైతే ఈ ల్యాండ్ విషయంలో హెచ్పిసిఎల్కు ఫిర్యాదు అందింది, సో ఈ రకంగా మా లేని ల్యాండ్ను వీళ్ళు ఉన్నట్టుగా అగ్రిమెంట్ సృష్టించారని చెప్పేసి ఆ విషయాన్ని ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ఇమీడియట్గా హెచ్పిసిఎల్ని ఆశ్రయించడం, హెచ్పిసిఎల్ కూడా ఇది నిజమని చెప్పి నమ్మిన తర్వాత ఒక బౌండరీ లైన్ వేశారు. ఇంతవరకే మీకు పర్మిషన్ ఉంది కాబట్టి మిగతా ప్రాంతంలో మీరు బిజినెస్ చేయడానికి వీల్లేదని చెప్పిన బౌండరీ వేశారు. దాన్ని కూడా ల్యాండ్ ఓనరే కావాలని చెప్పేసి ల్యాండ్లోకి వచ్చారని చెప్పేసి కూడా ఒక ఎఫ్ఐఆర్ని కూడా క్రియేట్ చేసిన సందర్భం కూడా. అంటే ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసి పెట్రోల్ బంక్ వ్యవహారంలో ఎవరు అడ్డు రాకుండా చూసే ప్రయత్నం చేసిన వ్యవహారం ఒకటి బట్టబయలైపోయింది. ప్రస్తుతం అయితే మాత్రం మాధాపూర్ పోలీసులు 420 కింద కేసు నమోదు చేశారు. ఇంకా చాలా ఈ రకంగా ఒక జర్నలిస్ట్ అయ్యుండి ఈ సంతకాలు ఫోర్జరీ చేయడం, అడిగిన వాళ్ళని బెదిరించడం, దీన్ని ఎలా చూడాలి? శ్రావ మనం ఒకటే గమనించాలి, ఇదంతా కూడా
బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన వ్యవహారం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంబంధించి కొంతమంది రాజకీయ నాయకుల డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తుల అండదండలు చూసుకొని ఈ రకంగా ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు వచ్చింది నికార్సైన కాంగ్రెస్ ప్రభుత్వం, నికార్సైన జెన్యునైన ప్రభుత్వం కాబట్టి ఒక్కొక్కరిగా బయటపడతా ఉన్నాయి. ఇప్పటికే మనం చూసాం పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా స్క్రూటినీ బయటపడతా ఉంది. ఎవరైనా సరే సామాన్యులకి సపోర్ట్ చేయకపోతే అడ్డంగా వాళ్ళని సస్పెండ్ చేస్తుంది. మనం చూసాం పంజాగుట్లోనే టోటల్గా 85 మంది పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. సో ఇప్పుడు కూడా నికార్సైన నిజాయితీపరులైన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ఎలాంటి భయభ్రాంతికి గురి చేయడం కావచ్చు, ఎలాంటి కబ్జాలు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మాటలు చెల్లవు కాబట్టి ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసినా చెల్లింది, ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్ చేయటం, బెదిరించడం. అంటే ఒక మీడియా ప్రతినిధిగా ఉన్నప్పుడు అంటే ఒక సామాన్యుడి గొంతుగా ఉండాలి. ఎవరైనా సరే ఇబ్బందులు పాలుంటే ఆ మనిషిని అండగా ఉంటూ ఇలా ఇతనికి అన్యాయం జరిగింది, ఇతని తరపున పోరాడాలి అంటే అది అనేది మీడియా మాధ్యమం యొక్క పని. కానీ మీడియాలో ఉండి వేరే వాళ్ళని భయభ్రాంతి గురి చేస్తూ కబ్జాలు చేస్తూ అలానే అక్రమంగా ల్యాండ్ల మీద పెట్రోల్ బంక్ నడుపుతూ అక్రమ కేసులు బనాయిస్తూ ఇది ఎంతవరకు సమన్వయం అనేది ఆయన మనసాక్షి తెలియాలి. గత ప్రభుత్వం నడిచిందేమో, ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇలాంటి అక్రమాలు చెల్లవు, ఇలాంటి బెదిరింపులు చెల్లవు అని చెప్పిన దానికి సాక్ష్యమే ఇప్పుడు నమోదైన ఎఫ్ఐఆర్. ఇదే కాదు ఇలాంటివి చాలా అక్రమ కేసులు బనాయించిన సందర్భం ఉంది కాబట్టి దాని మీద కూడా కోర్టులో న్యాయపరంగా పోరాడుతున్నారు బాధితులు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మాదాపూర్ పిఎస్ లో ఏ సెక్షన్స్ కింద ఇప్పుడు ఈ సాంబశివరావు మీద కేసులు నమోదు చేయడం జరిగింది? ప్రస్తుతం అయితే మాత్రం సాంబశివరావు అతని కుటుంబ సభ్యుల మీద మాత్రం 420 చీటింగ్ కేసు నమోదైంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. దీంట్లో ఫోర్జరీ, తర్వాత మోసం చేయటం, అక్రమాలకు పాల్పడటం, బెదిరింపులకు పాల్పడటం, ఈ సెక్షన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా యాడ్ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి ప్రాథమిక దర్యాప్తులో ఫిర్యాదు మేరకు తర్వాత హెచ్సిపిఎల్ సంబంధించిన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇది ఖచ్చితంగా అక్రమమే. అసలు యాక్చువల్గా సౌమ్య మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హెచ్పిసిఎల్ కూడా అక్రమం జరిగిందని చెప్తే బౌండరీ లైన్ పెట్టుకొని వాళ్ళు న్యాయబద్ధంగా పోతుంటే ఆ కేసు కూడా హెచ్పిసిఎల్లో చేస్తున్న బౌండరీని కూడా ఈయన మీదనే బనాయించి ఒక ఎఫ్ఐఆర్ తయారు చేస్తారు. అంటే తనది కాని ల్యాండ్లో పెట్రోల్ బంక్ నడిపించడమే కాకుండా ఆ ల్యాండ్లో హెచ్పిసిఎల్ జరిగిన అన్యాయాన్ని గుర్తించి బౌండరీలు ఇస్తుంటే చివరకు బాధితుల మీదనే ఎఫ్ఐఆర్. ఆయన అసలు హైదరాబాద్లోనే లేరు, అసలు ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదు, కానీ బెదిరింపులకు పాల్పడ్డాడు, అక్రమంగా భూములు చొరబడుతున్నాడని చెప్పేసి అని కేసులు కూడా పెట్టిన సందర్భంలో ఎఫ్ఐఆర్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సో ఇవన్నీ కూడా బెదిరింపులకు పాల్పడి ఎలాగైనా సరే తను అనుకున్నది సాధించాలి, ఎదురు మనిషిని యొక్క మానసికంగా దెబ్బతీయాలని చెప్పేసి అన్న ఇండెక్షన్ ఏమైతుందో ఇకపై చెల్లవని చెప్పేసి అన్న విషయంలోనే మాదాపూర్ పోలీసులు ఖచ్చితంగా 420 ఐపీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇంకా దీంట్లో బెదిరింపులకు పాల్పడటం, డాక్యుమెంట్ ఫోర్జరీ చేయటం, ఇంకా అనేకమైన సెక్షన్ కూడా యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీనిపైన ఎప్పటికైనా సరే నిజం ఒప్పుకొని, నిజం అనేది ఎప్పటికి కూడా దాగదు, నిజం నిప్పులాంటిది అంటారు కాబట్టి ఎవరైనా సరే కొంతకాలం మాత్రమే కొనసాగుతూ ఉంది. ఆ కొంతకాలం సమయం దాటిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు భయభ్రాంతి సమస్య లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు జరిగిన అన్యాయం మీద ఖచ్చితంగా బాధితులు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇవే కాదు ఇలాంటి అక్రమ కేసులు చాలా కేసులు కూడా ఉన్నాయి. అన్నిటి మీద కూడా న్యాయపరంగా ఇక్కడెక్కడ కూడా మనం ఇల్లీగల్ పోవాల్సిన అవసరం లేదు. న్యాయబద్ధంగా ఖచ్చితంగా ఎక్కడైతే న్యాయం ఉంటుందో ఒక మాట అంటారు, న్యాయం జరగడం లేట్ అవ్వచ్చు కానీ పక్కాగా న్యాయం జరుగుతుంది. అందు మాత్రం ఈ కేసులో మనకు స్పష్టమవుతా ఉంది. ఖచ్చితంగా ఈ కేసులో బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశగా వ్యక్తం చేస్తున్నారు. మాదాపూర్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ జరిగింది, ఎలా ఫోర్జరీ చేశారు, ఫోర్జరీ చేసినప్పటికీ కూడా మేమే దీంట్లో ఉన్నాం, ఇప్పటిదాకా మేమే దీన్ని అనుభవిస్తున్నాం, ఇప్పటికిప్పుడు వీళ్ళంటే మేము ఇన్వెస్ట్మెంట్ చేసామని చెప్పని కళ్ళబొల్లి మాట చెప్తారు. మరి జరిగిన అన్యాయానికి 30 లక్షల పెట్టుబడి పెట్టించి తర్వాత ఆ బాధితులు ల్యాండే కబ్జా చేసి ఈ రకంగా అక్రమాలు చేసి ఇంకా కూడా తప్పును కప్పుచుకునే ప్రయత్నం చేయడం మాత్రం సమంజసం కాదనేది మాత్రం బాధితులు వాదిస్తున్నారు. సౌమ్య రైట్. ఇన్నారెడ్డి, మనం చూసుకుంటే ఈ పెట్రోల్ బంక్ ఏదైతే పర్మిషన్స్ ఉంటాయి ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్స్ అనేవి కావాలి. అయినా గవర్నమెంట్ ప్రమోషన్స్ ఉండడం వల్లే ఈ పెట్రోల్ బంక్ పెట్టుకుని ఉంటారు. అంటే గత ప్రభుత్వ వైఫల్యాలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల బయటకు వచ్చాయనుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది విషయాల్లో విషయం బయటపడతా ఉంది. గత ప్రభుత్వం అడ్డంగా ఏ రకంగా రాజకీయ నాయకులు అండ చూసుకొని సామాన్యుని ఎట్లా బెదిరించారు అంటే దున్నేవాడిదే భూమి అని చెప్పానే నేపథ్యంలో అధికారం ఉంది కదా అని చెప్పని అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా వాళ్ళు కేసులు నమోదు చేయటం, దానికి ప్రభుత్వం సపోర్ట్ చేయటం,
దానితోడు మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి ఎవరు ఏమి చేయలేరని చెప్పేసి అన్న ఒక ధీమా అది ఆ ప్రభుత్వం చెల్లింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి చెల్లవు. ఇప్పటికైనా సరే జరిగిన తప్పిదాన్ని ఒప్పుకుంటే మంచిగా ఉంటుంది. జరిగిన తప్పిదాన్ని ఒప్పుకోకుండా కనుక ఇంకా దాని మీద అంటే తను చేసిన తప్పుని ఒప్పుకోకుండా ఇంకా ఏదో జరగబోతా ఉంది, దీంట్లో నాదే కరెక్ట్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే మాత్రం న్యాయం అనేది ఒకటి ఉంది, చట్టం అంటూ ఒకటి ఉంది. న్యాయ వ్యవస్థను కళ్ళు కప్పి ఎవరు ఏమి చేయలేని చెప్పని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా సరే ఇప్పటి వరకు దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి కూడా పెట్రోల్ బంకులు అక్రమంగా లీజుకు తీసుకొని లేడీ ల్యాండ్ ఉన్నట్టుగా డాక్యుమెంట్ ఫోర్జరీ చేసిన విషయం చాలా స్పష్టంగా హెచ్పిసిఎల్ గుర్తించింది. కోర్టులో కూడా దాని మీద స్పష్టమైన ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఒప్పుకోవాలి, లేకపోతే ఒక మీడియా పర్సన్గా చేస్తున్న అక్రమాలు మాత్రం ఒక్కొక్కటిగా బయటపడే అవకాశం కనిపిస్తా ఉంది. సౌమ్య, రైట్, థ్యాంక్ యూ రెడ్డి ఫర్ దిస్ లైవ్ అప్డేట్స్. ఇక తమకు ప్రమేయం లేకుండానే తాము హెచ్పిసిఎల్కు తమ స్థలం లీజుకి ఇచ్చినట్లుగా సంతకాలు చేసినట్లు గుర్తించారు. దీంతో కంపెనీతో బాధితులు అసలు విషయాన్ని మొరపెట్టుకుంటున్నారు. 3 ఏళ్లుగా లీజ్ ఏరియన్స్ చెల్లించేందుకు కంపెనీ అధికారులు ముందుకు వచ్చినట్లు సమాచారం. కానీ స్థలం విషయంలో జరిగిన వ్యవహారాలపైన నిలదీస్తే తమను బెదిరిస్తున్నారంటూ బాధితులు మాదాపూర్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరోవైపు సాంబశివరావు కుటుంబ సభ్యుల అక్రమాలపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.